టు మై యూట్యూబ్ ఛానల్ అండి. లింబాద్రి నరసింహస్వామి మూల విరాట్ అండి మేము ఇప్పుడు వెళ్ళేది. చూసారు కదా, మీకు అందరికీ చూపించాలనే ఒక ఇంటెన్షన్తో నేను ఈ వీడియో చాలా దొంగతనంగా తీయడం జరిగింది. అసలు వచ్చేసి దీంట్లో వీడియోస్ అలో చేయరు. లింబాద్రి నరసింహస్వామి మూల విరాట్ అండి. యాక్చువల్గా ఇది చాలా లోపల కొండ లోపల గుహలలో ఉంటుంది. ఈ నరసింహస్వామి యొక్క ప్రత్యేకత చాలా ముఖ్యమైనటువంటిది. అసలు మనము ఆ గుట్టలలో లోపల అంత గుహల్లో వెలిచాడు అంటే అసలు ఆశ్చర్యము. అసలు మనము కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే చాలా భయమేస్తుంది. అసలు ఆ రాళ్ళల్లోంచి చిన్న సందులోంచి వెళ్ళాలంటే చాలా పెద్ద పెద్ద కొండలు పైన తలపైన ఉంటాయి. మనకైతే అసలు భయమేస్తుంది. మనకు వెళ్ళడానికి వే కూడా ఒక్కరు వెళ్ళాలి. అది కూడా చాలా బెండ్ అయ్యి వెళ్తేనే మనకు చాయిసెస్ ఉంటుంది. లేకపోతే అసలు వెళ్ళడానికి రాదు. కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళైతే అసలు పాసిబిలిటీ కానే కాదు లోపలికి వెళ్ళడం. చాలా మొత్తం పాక్కుంటూ వెళ్ళాలి దాంట్లోకి లోపలికి. నేనైతే ఫైనల్గా ఎంటర్ అయిపోయాను. చూడండి, సీక్రెట్గా నేను జేబులో పెట్టుకొని మా వారు జేబులో పెట్టుకొని వీడియో తీయడం జరిగింది. లోపల వచ్చేసి యాక్చువల్గా ఇదండి లింబాద్రి నరసింహస్వామి ఇలా ఉంటారు. యాక్చువల్గా మా హ్యాండ్స్ కూడా అడ్డం వచ్చాయి. అసలు తన యొక్క ఫొటోస్ తీయని ఎవరు అలో చేయరు. కానీ మేము ఆ లింబాద్రి నరసింహస్వామి యొక్క కృప ఎప్పుడూ వెళ్ళ ఉండాలని మేము దొంగతనంగా చేసినటువంటి పని ఇది. యాక్చువల్గా మీరందరూ కూడా దర్శించుకోండి. ఎవరైతే నరసింహస్వామి భక్తులు ఉన్నారో ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మీరు కూడా దర్శించుకోండి. అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, లోపల మాకు దర్శనం అయిపోయింది. అసలు 1 సెకండ్ కూడా అందులో ఉండనివ్వరండి. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాము. చూడండి, చుట్టుపక్కల కొండలు ఉంటాయి. అందులోంచి రావడం అంటే చాలా కొత్తగా వెళ్ళే వాళ్ళు భయపడతారు. ఇది కోనేరండి. దీంట్లో ఒకప్పుడు దూకి స్నానం చేసేవారంట. ఇప్పుడైతే ఎవరు దాంట్లో వెళ్ళడానికి భయపడుతున్నారు. ఈ కోనేటిలో టోటాయిస్ అవన్నీ చాలా ఉంటాయి. చాలా బాగుంది కోనేరు. వచ్చేసి నేను కోనేరు కూడా వీడియో తీయడం జరిగింది. వచ్చేసి ఇక్కడ మనకి లంచ్ కూడా అరేంజ్ చేస్తారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.